హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ గుడి అయితే చాలా ఎత్తు నుంచి తీయడం అయితే జరిగింది. కొండ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ గుడికైతే మంచి పేరు. అలాగే ప్రజల ఆదరణ కూడా ఎక్కువగా ఉంది. ఈ గుడి వచ్చేసి ఒక కొండపైన అయితే కట్టడం జరిగింది. ఈ కొండపై నుంచి మనం కిందకి చూసినట్టయితే మనకి ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో వాతావరణం మీరు కూడా చూడొచ్చు. పోతే ఈ గుడి ఎక్కడుంది? అలాగే ఈ గుడిలో ఏ దేవుళ్ళు ఉన్నారని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకైతే చూడండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ గుడి ఫ్రెండ్స్ ఈ పొద్దైతే మనం చెప్పే ఈ గుడైతే ఇదొక శివాలయం. ఇది ఈ గుడి కంపల్లి శివాలయంగా పేరైతే పొందింది. అయితే ఇక్కడ మనకి మొదటగా కనిపిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ మీరు గుడి గాని, ప్రాంగణం గాని చూసినట్టయితే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. తక్కువ ప్లేస్‌లో అన్నీ అయితే కవర్ చేశారు. పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంది. ఈ గుడి ఇక్కడ చూస్తున్నారు. అలాగే చుట్టూ వాతావరణం చూసుకున్నట్టయితే చాలా ఎత్తు నుంచి చూడటంతో కొండలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బాగా మనకి నీట్‌గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ గుడి ఈ గుడి కానీ ఈ ప్రదేశం ఎక్కడుంది? మీరు గుడికెళ్ళినట్లయితే కింద కామెంట్‌లో తెలియజేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్లు ప్రవేశం ద్వారానే పైకి రావచ్చు. మరొక మార్గం గూడా ఉంది. ఇంతకుముందు అన్ని సాంగ్స్ చూపించిన పక్కనే మెట్లు, తర్వాత రహదారి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా మీరు పైకెత్తి వచ్చి దేవుడిని దర్శించుకోవచ్చు. ఈ గుడికి చూస్తున్నారు గదా! చిన్న ఆంజనేయ స్వామితో మొదలుపెడితే పైన చాలా పెద్ద ఆంజనేయ స్వామినైతే పెట్టడం జరిగింది. మనం మొదటగానే గుడిలోకెళ్తానే చూసుకునే దేవుళ్ళైతే వీళ్ళే. ఈ గుడి నాగప్రతిష్ఠ కూడా జరగడం అయితే చూశారు. ఎవరైనా నాగదోషాలు, పాడు ఇంకేదన్నా ఉన్నా కూడా మనం ఇక్కడైతే తిరిగి వాటికి శాంతి అయితే చేయించొచ్చు. ఇవి కూడా చాలా గుళ్ళు అయితే మీరు చూసుంటారు. ఇకపోతే గంగాలమ్మ. వేప చెట్టుకి వీళ్ళు సింపుల్‌గా గంగాలమ్మని పైనే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ గుడి చూసుకున్నట్టయితే మెయిన్ గుడి. నేను ఒక కొన్ని కారణాల చేత లోపల నుంచి అయితే చూపించలేను. గేట్‌లోంచి అయితే మీకు చూపిస్తాను. ఈ గుడి ఈ దేవుడిని, దేవుడి లింగాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. బాగా చూడండి. శివుడు స్ఫటిక లింగంలో అయితే కనిపిస్తాడు. ఒకసారి దండం పెట్టుకోండి. ఇంకా ఈ గుడికి విషయానికొస్తే ఇక్కడ స్ఫటిక లింగాలు 9నైతే ఆవిష్కరించారు. ఈ గుడి శివలింగాలుంటాయి. అలాగే సిమెంట్‌తో చేసినవి. మరోవైపు కనిపిస్తున్నాయి కదా చిన్నగా. అక్కడైతే వాళ్ళ స్ఫటిక లింగాలను కూడా తెచ్చి పెట్టడం అయితే జరిగింది. వీటికి మంచి విశిష్టం ఉంది. అలాగే జన ఆదరణ కూడా ఎక్కువగానే ఉంది. మీరు ఇంక చూసినట్లయితే ఈ ప్రదేశంలో గాని, ఏ ప్రదేశంలో గాని మనం గుడి అంటానే కళ్యాణ మండపం ముఖ్యంగా చూసుకుంటాం. మీకు కనిపిస్తూనే ఉంది పక్కన ఇంతకుముందు చూపిస్తున్నాను కదా! ఆ రేకులేసిందంతా కూడా వచ్చేసి కళ్యాణ మండపం. ఈ గుడి చుట్టూ మీరు ఇట్టా చూసుకున్నట్లయితే ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇదో కనిపిస్తుంది కదా! ఇదే కళ్యాణ మండపం. దగ్గర దగ్గర 100, 150 మందికైతే పనికొస్తుంది. లాస్ట్‌గా చెప్పాలంటే నవగ్రహాలు. నవగ్రహాల గురించి తెలియనోళ్ళే ఉండరు. లాస్ట్‌గా వెళ్ళేటప్పుడు నవగ్రహాలు దర్శించుకొని తిరిగి మళ్ళీ చూడకుండా ఇంటికెళ్ళండి. అంతా మంచిగా జరుగుతుంది.